త్రాగునీటి కోసం 5 సంవత్సరాలుగా కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నామని సత్యరావుపేట మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు త్రాగి పిల్లలకు డయేరియా, దురదల వంటి రోగాలు వచ్చి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో తమ సమస్య వెంటనే తీర్చాలని కలెక్టర్ని కోరామని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయం అందిస్తారు. మహిళలు ఖాళీ బిందులతో కలెక్టరేట్ అయితే ముట్టడించారు. సామలకోట నియోజకవర్గం, వికైరాయపురం, సత్యవరం, ఈ సత్యవరపేట సంబంధించిన మహిళలు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే తమ గొంతు ఎండుతున్నా, ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా తమ సమస్యను తీర్చట్లేదని వారు వాపోతున్నారు. అసలు వారితోనే మాట్లాడదాం. అమ్మా, మీరు ఈ ప్రధాన డిమాండ్ అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాకు మంచినీళ్ళు లేవండి అయ్యగారు. మాకు మంచినీళ్ళు లేక 3 నెలల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు మంచినీళ్ళు కావాలండి. మంచినీళ్ళ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. ఎవరైనా అధికారులతో చెప్పారా మీ సమస్య? చెప్పాము సార్, చెప్పామండి. సర్వీసరా ఆ నీళ్లు అందాక తాగండి, మేము మళ్ళీ పంపుతామన్నారు. పంపలేదండి. ఇప్పుడు 3 నెలలు బట్టి నుంచి పంపలేదండి. ప్రతి సంవత్సరం 3 నెలలు బట్టి నుంచి ఇదే మాట చెప్తున్నారు. వేరే బోరు కొడతాము, ఆ నీళ్ళు తాగండి అందాకని అంటున్నారు. ఆ నీళ్ళు తాగుతుంటే జ్వరాలు వచ్చేస్తున్నాయండి. సెక్రటరీ గారు కూడా ఆ నీళ్ళే తాగమని చెప్తున్నారండి. ఆ రొంపలు జ్వరాలతోటే ఉంటున్నామండి మేము. మరి ఆ నీళ్ళు తాగితే మరి ఎలాగండి అని మేము పోరాడుతున్నామండి. మరి మంచి నీళ్ళు పంపమని అడుగుతున్నామండి. బాగా చేస్తున్నామని చెప్తున్నారండి. ఇంకా బాగా చెప్తలేదండి. ఇంకా అదండి. మరి మీరు చెప్పండి, అసలు మీ గ్రామానికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? అసలు ఎంతమంది అధికారులు మీ సమస్యను తీర్చడానికి వచ్చారు? అంటే ఎన్నికల సమయంలో ఓట్లు ఏమైనా వచ్చే ప్రజాప్రతినిధులు ఎవరు మీ సమస్యను తీర్చడానికి ముందు రావట్లేదా? ఎవరో రాకపోగండి. గత 3 నెలల నుంచి మేము అనేక వివక్షత ఎదుర్కొంటున్నాం. ఏంటంటే కుల వివక్షత అనేది మా సచివరంపేటలో అనేక విధాలుగా వికైరాయపురంలో మేము ఫేస్ చేస్తున్నాం. అయితే గతంలో 3 నెలల క్రితం మేము పంచాయతీ కార్యదర్శి అయినటువంటి మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ అబ్బాయి రజనీ గారు ఇది మరి మొత్తం పైప్ లైన్ నిర్మాణం ఆయన చేపట్టాడని చెప్పేసి ఆయన దగ్గర పంపించడం జరిగింది. ఆయన కూడా తాత్కాలిక పరిష్కారానికి ఆయన మొగ్గు చూపడం చూపించారు తప్ప శాశ్వత పరిష్కారం ఎప్పుడు చేయించలేదు. అయితే గతంలో అన్నిసార్లు మేము ఎండిఓ గారికి, తర్వాత సెక్రటరీ గారు, అలాగే ఏఈ గారు కూడా మా ఊరిని సందర్శించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు కూడా వచ్చిన ఫండింగ్స్ ఏది కూడా మా సచివరంపేటకు ఉపయోగించకుండా 5 సంవత్సరాల నుంచి కూడా మాకు 1 రూపాయి కూడా మాకు చూపించలేదు. ఈ సంవత్సరం వచ్చిన 25 లక్షలు కూడా మాకు కనీసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కుల వివక్షతతోనే అక్కడ రాజకీయాలని కానీ అక్కడ అధికారులు కానీ వాళ్ళ మాటే విని పూర్తిగా సెక్రటరీ గారు వాళ్ళ చేతుల్లోనే ఉంది. మాకు ఎటువంటి కనీస వసతులు కానీ కనీస తాగునీరు వసతులను కూడా పంపించకుండా ట్యాంకర్ పంపించారు. తాత్కాలికంగా ట్యాంకర్ పంపించారు. దాంట్లో తోక పురుగులు, అలాగే అధిక టీడీఎస్ 900కి 1000కి పైన ఉన్న టీడీఎస్ వాటర్ని మాకు పంపించారు. అయితే ఏఈ గారిని, జేఈ గారిని మేము అడిగినప్పుడు మీకు 2000 ఉన్న టీడీఎస్ మేము పంపించడానికి మాకు రైట్ ఉందని చెప్పారు. అయితే 900 ఉన్న టీడీఎస్ వాటర్ మేము తాగడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాం. పాలు కాసుకుంటే పాలు ఇరిగిపోతున్నాయి, అన్నం వండుకుంటే అన్నం జావైపోతుంది. అలాగే అనేక పిల్లలకి చర్మ వ్యాధులు కూడా వచ్చేస్తున్నాయి. మా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కూడా, ముసలి వాళ్ళు చాలా మంది 2 తాగి చనిపోయారు. అయితే ఈ వివక్షతను ఇంకా కొనసాగించి సచివరంపేటలో ఉన్న గ్రామ ప్రజలు ఇంకా మరి స్వతంత్రం వచ్చినా సరే మేము ఇంకా స్వతంత్రం లేకుండానే బతుకుతున్నాం. మా యందు దయించి సచివరంపేట ప్రజలందరినీ కూడా మీరు మరి ముందుకు తీసుకువెళ్లి ఈ సమస్యను మరి మరింత ఉద్రిక్తత చేసి దీన్ని పరిష్కారం చూడవలసిందిగా మరి మా మీడియాని, అలాగే అధికారులను మేము ఈ విధంగా మేము కోరుతున్నాం. అందరికీ జై భీమ్ అండి. ఈ సచివరపేటలో గత 5 సంవత్సరాల నుంచి ఇదే సమస్య ఉంది, ఎవరు తీర్చట్లేదని చెప్తున్నారు. పంచాయతీ సెక్రటరీ కూడా ప్రజాప్రతినిధులు, అక్కడున్న ప్రజాప్రతినిధుల అడుగుజాడలోనే నడుస్తున్నారు, తమ సమస్యను పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అంటే మరి మీరు కలెక్టర్ గారికి ఏం చెప్పడానికి వచ్చారు? ఈ రోజు అయితే పెద్దాపురం నియోజకవర్గం, సామలకోట మండలం, వికైరాయపురం, సచివరపేట మాల కమ్యూనిటీ మీద అత్యంత దుర్మార్గమైన లోకల్ పొలిటికల్ నాయకులు వివక్ష చూపిస్తున్నారు. తాగడానికి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వకపోగా మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం, విద్యార్థుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మేము కలెక్టర్ గారిని ఒకటే అడిగాం, అయ్యా ముందు మేము తాగడానికి నీళ్ళు ఇప్పించండి, శాశ్వత పరిష్కారం కాకపోతే అందాక ఆల్టర్నేట్గా ఏదైనా చేయండి, తర్వాత శాశ్వత పరిష్కారం చేయమని అడుగుతున్నాం. మరి ఈ విషయాన్ని కలెక్టర్ గారు అయితే సానుకూలంగా స్పందించారు. నేనైతే ఇప్పటికిప్పుడు అయితే పరిష్కారం కాకపోయినా మీకు ఆల్టర్నేట్ గా చేస్తాను, తర్వాత ఇంజనీర్లను పంపించి పరిష్కారం చేస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో వాడవాడికి, వీధికి, గల్లీకి బెల్ట్ షాపుల ద్వారా మద్యం దొరుకుతుంది, కానీ పేదవాడికి తాగడానికి, ముఖ్యంగా దళితులకి నీరు దొరకబడతాం చాలా శోషనీయమని సందర్భంగా తెలియజేస్తాను. పెద్దాపురం నియోజకవర్గంలోని సచివరపేట గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి ఎండాకాలంలో నీటికి కటకటలాడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు తీర్చమని ఎంతమంది ప్రజాప్రతినిధులు వెళ్లినా అసలు పరిష్కారం లభించట్లేదని వారు
వాపోతున్నారు. తమను వివక్షతతో చూస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యల వల్లే తమను నీటికి తాగునీటి కూడా తమ కుటుంబాలను దూరం చేస్తున్నారని చెప్తున్నారు. అరకొరగా వచ్చే నీటిలో పురుగులు, అలాగే కొన్ని నీటికి తాగడానికి వీల్లేని విధంగా ఈ నీరు ఉంటుంది అని వారు వాపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కలెక్టర్ కి అయితే ఫిర్యాదు చేశాము. కలెక్టర్ దీన్ని శాశ్వత పరిష్కారం అందిస్తామని చెప్పారని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి.